నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్, దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంది. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సీఎం. దీంతో విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం రేవంత్ తో తెలంగాణ రైజింగ్ బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు ఘన స్వాగతం పలికారు. భారీ పెట్టుబడులను ఆకర్షించి కీలకమైన ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించి రాష్ట్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణకు పెట్టుబడి లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అనేక ప్రముఖ కంపెనీల అధినేతలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 20 కంపెనీలు రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దిగ్గజ కంపెనీలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ కంపెనీల రాకతో వేలల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గత ప్రజాపాలనలో 4 పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు వార్డు సభల్లో ఆమోదం పొందాలని చెప్పారు. జాబితాలో పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందన్నారు. గత ప్రజాపాలనలో 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి వార్డు సభలో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలన్నారు. జాబితాలో పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ అందజేయవచ్చని పేర్కొన్నారు. డిస్ప్లే కూడా చేయడం జరిగింది, ఇక్కడ చదువుతారు. సో అది కాకుండా ఎవరైనా ఆ లిస్ట్లో మిస్ అయ్యారు వాళ్ళు ఇక్కడ ఈరోజు కౌంటర్స్లో ఇక్కడ అప్లికేషన్స్ కూడా ఇవ్వచ్చు. అవి కూడా వెరిఫై చేసి నెసెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈరోజు కాకుండా చైర్పర్సన్ గారు చెప్పినట్లు మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం ఒక నడుస్తుంది. అక్కడ కూడా ఎనీ టైం మీరు ఆ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అందరూ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి లాభం రావాలి. సో అప్పుడు వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. సో ఈవెన్ ఈ లిస్ట్లో మీ పేరు లేదు, మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అండ్ నెసెసరీ యాక్షన్ విల్ బి టేకెన్.
రేషన్ లిస్ట్లో పేరు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? లిస్ట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? అందరూ అట్లా నిలవకండి. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారులు షెబ్రెల్లి అన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు అండగా ఉంటున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సేవలను ప్రశంసించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2025 రాష్ట్ర డైరీని యూనియన్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు షెబ్రెల్లికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా షెబ్రెల్లి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా ఉంటున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సేవలను కొనియాడారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధులుగా నిలవాలన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు ఆబిద్, రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, జర్నలిస్టులు వెంకటేష్, శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు. सेल्स हो गया, सेल्स अच्छा नहीं आ रहा, सेल्स अच्छा नहीं आ रहा, खराब हो गया, वो आ रहा है पर नहीं आ रहा। తెలంగాణలో 4 పథకాల అమలుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. జనవరి 26న రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు తదితర పథకాలు అమలు చేయనున్నారు. అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 26న ప్రారంభమైన ఈ సభలు నేటితో ముగిశాయి. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ వార్డు సభలు శుక్రవారంతో ముగిశాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 4 రోజులుగా ప్రజాపాలన సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే ఉద్దేశంతో గ్రామ వార్డు సభలు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన కార్యక్రమం కింద స్వీకరించిన దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించేందుకు ప్రజల సమక్షంలో సభలు నిర్వహించారు. అలాగే ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేసుకుని వారు, చేసుకున్న జాబితాలో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం కామారెడ్డి జిల్లా ప్రజల నుంచి అర్జీలు వేలాదిగా వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాల కోసం అర్హుల జాబితాను ఆయా గ్రామాలు, వార్డు ప్రజాపాలన సభలు అధికారులు వెల్లడిస్తున్నారు. సభలను ఈ నెల 24 లోపు పూర్తి చేసి 26 నుంచి అర్హులకు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కొత్తగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే అర్హులకు పథకాలు వర్తింపజేయనున్నారు. గ్రామ వార్డు సభలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే వినతులు అధికంగా వస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు వాటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆశావాలు క్యూ కడుతున్నారు.
लेकिन जरूरतमंद है सबको आना बोले तो इतने जन देखो नहीं मानो మండల ఆఫీసులల్లా మున్సిపల్ ఆఫీసులల్లా మీరు వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఈ ఇవమ్మా ఈ 4 స్కీమ్ల గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలానే అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి రాకపోతే వాళ్ళని రికమెండ్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. 7th వచ్చింది కదా, 7th వచ్చింది సమయం వరకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చిన మందికైతే ప్లాట్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయో అవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాని వాళ్ళు కూడా ఏం నిరుత్సాహపడకుండా వాళ్ళు ఈ సంవత్సరం పొడవుతో కూడా అప్లై చేసుకునే అదృష్ట భాగ్యం మనకు సీఎం గారు కల్పించినారు. కాబట్టి మన వార్డులో ఓపెన్ ప్లాట్లు 74 మందికి, ఇందిరమ్మ ఇల్లులు 262 మందికి, రేషన్ కార్డులు వచ్చేసి 102 మందికి రావడం జరిగింది. రాని వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ లిస్టు ఇప్పుడు సార్ చదువుతారు మున్సిపల్. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు మండల యువత ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బేర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మన రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్లో బీర్కూర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
ఉన్నామని ఇట్లాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాను. బాలికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానత్వం సాధ్యమని చెప్పారు. సామాజిక ఆర్థిక ఆరోగ్య పరంగా బాలికల ఉన్నతి కోసం సమిష్టిగా చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ZPHS పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతినిధులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలిక విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యమన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు. ఎటువంటి ఆపద ఏర్పడినా 1098-100కు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత సిబ్బంది సహాయాన్ని, న్యాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరవింద్, ఉమా, జనార్దన్, పుట్టమల్లికార్జున్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ గారు రికమెండ్ చేశారు బాబు కౌన్సిలింగ్ గురించి. సో విద్యావతి మేడం ఆపర్చునిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ మేడం. కావడం ఎంతో ఆనందంగా ఉంది. సో నేను గమనించాను, అందరు స్పీచ్ ఇస్తున్నప్పుడు టీచర్ ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉన్నది. సార్ పాట పాడగానే ఎట్లా జోష్ వచ్చింది, అంత ఆనందంగా ఉంది. ఏ పుష్ప గురించి గుర్తు సన్లైట్ బట్టి మనకు విటమిన్ D ఎంతో ఇంపార్టెంట్. అందరూ గర్ల్స్కి అనీమియా ఇదని చెప్తున్నారు మేడం వాళ్ళు. అనీమియాతో పాటు ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్. అంటే బ్లడ్తో ఎందుకు ఇంపార్టెంట్, ప్రోటీన్ అంటే మనకి కేవలం ఎగ్ వల్ల వస్తుంది, చికెన్ వల్ల వస్తుంది, గుడ్డు వల్ల వస్తుంది, మన దాల్ వల్ల వస్తుంది. సో ప్రోటీన్ అంతే. ఎక్సర్సైజ్ అంటే బాయ్సే చేస్తారని కాదు, గర్ల్స్ కూడా చేయొచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మీకు తెలియాలి. ఏదో ఇట్లా బాడీ బిల్డింగ్ అంటే చేస్తే మనము మేల్స్ లాగా అవుతామని కాదు. బాడీ బిల్డింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ రావాలి, రేపు స్విమ్మింగ్ రావాలా, రేపు నాన్న అలాగే మీ కొడుకు పైన ఆధారపడద్దు, మీ భర్త పైన ఆధారపడదు. అన్నీ మీ చేతిలో చేసుకునేటట్టు ఉండాలి. వంట కానీ ఏమండి మేము లాడుగా పెంచా మా పాప చదువుకుంటుంది అని కాదు, వంట రావాలి, మంచిగా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు డ్రైవింగ్ రావాలి, ఆత్మరక్షణ, స్విమ్మింగ్ రావాలి. ఎవరు కాదు, మీ కొడుకు నీకు ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూస్తుంటారు. మీ ప్రతి అడుగు మీరు చేసే పాజిటివ్ మీ ఇంట్లోనే ఉంటారు. మీరే ఇప్పుడు ఎవరు కాదు తల్లిదండ్రులు, మీ ఇంట్లో పిల్లలకి మీరు ఫస్ట్ మిమ్మల్ని గమనించేది. మీరు కరెక్ట్ ఉంటే మీ పిల్లలు కరెక్ట్ ఉంటారు. సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. తమ కామవంచ తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొందరు. తాజాగా ఓ భార్య తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైసయ్యను భార్య రాధాబాయి మద్యం తాగించి కాలు చేతులు కట్టేసి హత్య చేసి మృతదేహాన్ని మూట కట్టి దొర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం కొండలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడికి బాబు కార్తిక్, అమ్మాయి లావణ్య ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోపలి గంటకు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.